శ్రీకృష్ణుని శాపం కేవలం 3000 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు శాపంలో ఏమి చేర్చబడింది? 1. అశ్వత్థామ 3000 సంవత్సరాలు భూమి చుట్టూ తిరుగుతాడు. 2. అతనికి ఎప్పటికీ సహచరుడు ఉండడు, ఎవరితోనూ సంభాషించడు. 3. అతను ఒంటరిగా ఉంటాడు మరియు సహాయకులు ఉండరు. 4. అతను వివిధ దేశాలలో తిరుగుతాడు. 5. మనుష్యుల మధ్య అతనికి ఎప్పుడూ స్టేషన్ దొరకదు. 6. అతనికి చీము మరియు రక్తం యొక్క దుర్వాసన ఉంటుంది. 7. అతను నిర్జనమైన ప్రాంతాలలో మరియు అరణ్యాలలో నివసిస్తాడు. 8. అతను అన్ని రకాల వ్యాధులతో తిరుగుతూ ఉంటాడు. శాపం 3000 సంవత్సరాలు మాత్రమే. అంటే అశ్వత్థామ ఇప్పుడు చనిపోయాడా? లేదు. అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడు. అతను పుట్టినప్పటి నుండి చిరంజీవి. శాపం అతన్ని చిరంజీవిగా చేయలేదు. శాపం యొక్క ప్రభావం కేవలం 3000 సంవత్సరాల వరకు మాత్రమే ఉంది. అశ్వత్థామ ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నాడు. ప్రజలు భావించే మరో విషయం ఏమిటంటే అశ్వత్థామ అమరత్వానికి రత్నం కారణం. ఇది ఎప్పుడూ జరగలేదు. రత్నానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాని అమరత్వం ఎప్పుడూ వాటిలో ఒకటి కాదు. ద్రోణుని కొడుకు ఇలా అన్నాడు: పాండవేయుల వద్ద ఆభరణాలు ఉన్నాయి మరియు కౌరవులు సంపాదించిన సంపదలు ఉన్నాయి. అయితే నాకు చెందిన ఈ రత్నం ఆ రెండింటికంటే శ్రేష్టమైనది. దీనిని ధరించినప్పుడు ఆయుధాలు, రోగాలు, ఆకలి, రక్షణ లేకపోవడం, దేవతలు, దానవులు మరియు సర్పముల నుండి ఎటువంటి భయము ఉండదు. పెద్ద సంఖ్యలో రాక్షసుల నుండి భయం లేదా దొంగల భయం లేదు. ఈ రత్నంలో ఉన్న శక్తి ఇదే మరియు నేను దానిని ఎప్పటికీ వదులుకోకూడదు. ఓ ప్రముఖుడా, తీసుకో. అయితే తరువాత ఏమి చేయాలి? ఇదిగో రత్నం. మూలం అధ్యాయం 1293 10 ఐషికా పర్వ మహాభారతం యొక్క బోరీ సి. వ్యాసుడు తన రత్నాన్ని వదులుకోమని కోరినప్పుడు అశ్వత్థామ చెప్పిన మాటలివి. రత్నం అతన్ని అన్ని రకాల భయాల నుండి రక్షించింది. ఇది అతన్ని ఎన్నడూ అమరత్వం లేదా అజేయంగా చేయలేదు. కాబట్టి రత్నాన్ని వదులుకోవడం అతని అమరత్వాన్ని ప్రభావితం చేయదు. కాబట్టి అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడు.